నమస్తే. ఈరోజు మా అతిథి పెరియ విజయమ్మ వైఎస్ఆర్సీపీ ఇచ్చాపురము వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. నమస్కారం మేడం. నమస్తే జాఫర్ గారు. నమస్తే. సాయిరాజు వాళ్ళ పాప కూడా ఉన్నారు, అంత మాట్లాడటం నీకు నచ్చుతారా జగన్ అన్న? డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే లైక్ డెవలప్మెంట్ మీరే చూస్తే మన స్టేట్ పర్సంటేజ్ జిఎస్డిపి అనేది 16% లో ఉంది. యావరేజ్ డెవలప్మెంట్ రేట్ ఇండియాలోని ఎవ్రీ స్టేట్ కి ఓన్లీ 14%. జగన్ గారు వచ్చాక అది 16% అయింది. మీరు ఈవెన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు వదిలేసినప్పుడు మన స్టేట్ 19th ర్యాంక్ లో ఉండేది. జగన్ గారు వచ్చే కదా మన స్టేట్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. ఈ రోజు మనం ఒక మోడల్ యూజర్ అయ్యాము. మనం ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఏమైతే ఉన్నాయో ఆయన వచ్చాక ఫీజు రియంబర్స్మెంట్ 100% అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఓన్లీ 40% అయ్యేది. అండ్ బెనిఫిషరీస్ ఆయన టైంలో ఓన్లీ 16 lakh స్టూడెంట్స్ ఉండాలి. ఇప్పుడు 33 lakh స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అయితే కంప్లీట్లీ మారిపోయాయి. అసలు ఏ ప్రైవేట్ స్కూల్తో ఆల్మోస్ట్ ఇంకా ఈక్వలెంట్ కన్నా ఎక్కువ అనగలను నేను. మనం చూడండి, ఇండియాలోని ఆల్మోస్ట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 70% ఆఫ్ ద టాలెంటెడ్ స్టూడెంట్స్ యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చూస్తే 30% కన్నా తక్కువ గ్రౌండ్స్ ఉంటాయి, less than 50% టాయిలెట్స్ ఉంటాయి. జగన్ గారు వచ్చి 89%, మన స్టేట్లో 89% కన్నా ఎక్కువ స్కూల్స్లోని టాయిలెట్స్ పెట్టించారు. 88% స్కూల్స్కి గ్రౌండ్స్ ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అసలు డెవలప్మెంట్ లేదు, వెల్ఫేర్ తప్ప అని చెప్పి అంటున్నారు కదా. ఎకానమీ అనేది డెవలప్ ఎలా అవుతుంది? మొన్న నేను ఒక ఇంటర్వ్యూ యాక్చువల్లీ జగన్ గారిది చూశాను. అండ్ విచ్ ఇస్ వెరీ రైట్లీ ఆయన చెప్పారు కూడా. మనం ఏంటి జాబ్స్ ఏమైతే ఉన్నాయో జాబ్ క్రియేషన్ ఒకటేనా డెవలప్మెంట్? మన జాబ్ క్రియేషన్ అనేది టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఆఫ్ డెవలప్మెంట్. జాబ్స్ లేవు, మన మాట్లాడితే ఎవరికి ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. జాబ్స్ ఎక్కడ, జాబ్స్ ఎక్కడ అదొక లేదు. నేను డెఫినెట్లీ ఉన్నాయి, అది ఎవరికి తెలియట్లేదు, అది నేను అంటాను. బికాస్ ఇప్పుడు జాబ్స్ అనుకోండి, ఏమైతే జాబ్ క్రియేషన్ వెల్ సెక్టర్ ఉందో అది ఒక స్మాల్ పర్సంటేజ్ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎకానమిక్ డెవలప్మెంట్కి. మన ఆంధ్రాలోనే మోర్ దెన్ 50% మనకి ఎక్కడ డెవలప్మెంట్ వస్తుందంటే ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ మ్యాక్రో ఎంటర్ప్రైజెస్ నుంచి అండ్ మన సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్టర్ నుంచి. ఎంఎస్ఎంఈస్ ఇప్పుడు జగన్ గారు వచ్చి 3.9 lakhs యూనిట్స్ పెట్టారు, 26 lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఈ స్టాటిస్టిక్స్ ఎవరికి తెలియట్లేదు. బట్ అసలైన డెవలప్మెంట్ వీళ్ళు కాన్స్టిట్యూట్ చేస్తారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్టర్స్ ఎవరంటే మన ఉమెన్, మన ఆటో డ్రైవర్స్, మన రిక్షా వాలాస్, మన బార్బర్స్, మన ఫిషర్మెన్స్, వీళ్ళందరికీ వాళ్ళ ప్రభుత్వం, ఇంకా ఫార్మర్స్. ఇన్ఫ్యాక్ట్ 60% ఆఫ్ ద రెవెన్యూ ఏమైతే ఉందో ఆంధ్రాలోని మనందరూ డిపెండ్ అయితే అగ్రికల్చర్ మీద. ఇవందరికీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు అంత రిఫార్మ్స్ పెట్టలేదు ఎంతైతే జగన్ గారు పెట్టారో. అసలైన డెవలప్మెంట్ మోర్ దెన్ 50% కాంట్రిబ్యూట్ చేసేది వీళ్ళు. వీళ్ళ మీద ఆయన స్కీమ్స్ టార్గెట్ చేయడం వల్ల మన జిఎస్డిపి దానికి ప్రతిరూపం. మనం ఎంతైతే ఈరోజు నంబర్ 1 లో ఉన్నామో డెవలప్మెంట్ అవుట్ ఆఫ్ ఎంటైర్ ఇండియా స్టేట్స్లో. ఆబ్వియస్లీ ఇంకా మీరు రిటైర్డ్ అయిపోయింది, పాప వచ్చేస్తామా, నువ్వు లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ పోతామా, ఇచ్చాపురమే పాప రెడీగా ఉంది, నెక్స్ట్ మీరు పికప్ చేసుకుంటారు. వస్తా పాలిటిక్స్ లోకి. నేను ఏ రోజు అంతలాగా ఆలోచించలేదు. జగన్ అన్న పిలిస్తే ఇప్పుడు ప్రెసెంట్లీ నా గోల్స్ అయితే అంతా మా ఫ్యామిలీకి నేను ఎంత ఫైనాన్షియలీ నేను తీసుకొని వచ్చి అఫ్కోర్స్ నాకు కంఫర్టబుల్ లైఫ్ వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇన్ రిటర్న్ వాళ్ళకి అదే ఇవ్వాలని. ఇప్పుడు లండన్ ఒక 1 yearకి వెళ్తాను. సో హోప్ఫుల్లీ ఆ గోలే నాకు ఉంది తప్ప నేను ఎంత ఫార్ ఫెచ్డ్గా ఈరోజు ఆలోచించలేదు. మా నాన్నకు కూడా బహుశా అంత ఇంట్రెస్ట్ లేదు రావడానికి. నేను చిన్నప్పుడు చూస్తున్నాను ఇంటర్నెట్గా మాట్లాడుతున్నా, నేను ఫస్ట్గా చూసాను. లేదు, నేను యాక్చువల్లీ వీళ్ళు తిరుగుతున్నప్పుడు నేను రీసెర్చ్ యూజువలీ చేస్తాను. బికాస్ వెళ్ళి మనం ఎవరికైనా నా ఛానల్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి అమ్మాయి ఒక 5 years బ్యాకే, చిన్న అమ్మాయి అప్పుడు డిగ్రీ చదువుతున్నాను కదమ్మా, అప్పుడే రీసెర్చ్ చేసింది. అంకుల్ ఇలా ఉంటే బాగుంటుంది, అంకుల్ అలా ఉంటే బాగుంది అంకుల్ అంకుల్ అని చెప్పి బాగా రీసెర్చ్ చేస్తుందండి. మీరు చెప్తే నమ్మరు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత తను నాకు కొన్ని చాలా చెప్పింది. ఏం చెప్పిందంటే, మమ్మీ నువ్వు చైర్మన్ అయ్యావు, నువ్వు ఏదో ఒకటి నీ మార్క్ అంటే నువ్వు ఉంచుకోవాలి, నువ్వు చెయ్యాలి అని చెప్పింది. సో అప్పుడు తను ఏం చేసిందంటే బెంగళూరులో తను సొంతంగా అక్షయ్ పాత్ర తిరిగి మొత్తం అంతా తను అన్ని చూసి, మమ్మీ నువ్వు అక్షయ్ పాత్ర పెట్టాలి, గవర్నమెంట్ 9 rupees ఇస్తే వాళ్ళు 13 rupeesతో ఇంకా కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి కిడ్నీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇక్కడ పిల్లలకి మనం అక్షయ్ పాత్ర తెస్తే నిజంగా చాలా బాగుంటుందని చెప్పారండి. పాప మా పాపే చెప్పింది. మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉంది, నేను వెళ్ళాను, అన్నీ చేశాను. సో ల్యాండ్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళు చేస్తారని అన్నారు. ల్యాండ్ కూడా 2 acres ల్యాండ్ నేను కంచెల దగ్గర అన్నీ చేసి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను.
అయితే అది కొంచెం ఫండింగ్ వల్ల వాళ్ళేమో మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తే మేము చేస్తామని అన్నారు. అక్కడి వరకు వచ్చిందండి. తర్వాత తను ఇంకొకటి చెప్పింది ఏంటంటే, ఇప్పుడు స్కూల్స్లో చిన్నపిల్లలకి టీచర్స్ ఎవరైనా హెరాస్ చేసినా ఏం చేసినా ఎవరికి చెప్పుకోలేరు. సో అంటే నాట్ అందరూ అలా ఉంటారని కాదు, ఎక్కడైనా అలా ఉన్నా, స్కూల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, టాయిలెట్స్ బాగోపోయినా, ఇంకెవరైనా టీచర్స్ ఏమైనా కొట్టినా, వాళ్ళకి ఎక్కువ ఏదైనా ఉన్నా వాళ్ళు కంప్లైంట్ చేసేటట్టు డైల్ యువర్ చైర్మన్ కానీ ఒక బాక్స్ కానీ పెట్టే మమ్మీ. సో వాళ్ళు కంప్లైంట్ అందులో పెడతారు. ఎవ్రీ మంత్ నువ్వు పేరేం రాయద్దాను, నువ్వు చూస్తే నువ్వు వాటిని చేస్తే ఇంకా బాగా రిఫార్మ్ అవుతుంది అని అన్నారు. కానీ నేను మొన్న ఈ మధ్య చూసాను, జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా, నేను కొన్ని స్కూల్స్తో మాట్లాడాను, ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని స్కూల్స్లో పెట్టారు. ఇంకా పాలిటిక్స్లో ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇంకా పూర్ రెస్ట్ ఆఫ్ పూర్ వాళ్ళ యొక్క గ్రోత్, ఇంకా సోషల్లీ, ఫైనాన్షియల్లీ, హెల్త్ వైజ్గా ఏం చేస్తే బాగుంటుంది? ఇంకా నాకు తెలిసి ఇప్పుడు ఏమైతే ఆల్రెడీ చాలా మటుకు చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ జగన్ గారు చెప్పాలంటే చాలా అడ్వాన్స్గానే ఉన్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇప్పుడు ఇంతకుముందు నాకు అనిపించేది మన ఇప్పుడు ఏమైతే డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ ఉందో చాలా మందికి తెలియదు. బట్ స్కిల్ డెవలప్మెంట్ హబ్స్ అనేవి యాక్చువల్లీ పెట్టారు. ఇక్కడ మా బార్వాలో కూడా ఉంది, దాంట్లో 82 పీపుల్కి ఆల్రెడీ జాబ్ వచ్చింది. వాళ్ళు సొంతంగా గవర్నమెంటే వాళ్ళకి యూనిఫామ్ ఇస్తుంది, వాళ్ళకి అంటే అకామిడేషన్, ఫుడ్ అన్ని వాళ్ళే చూస్తారు. స్కిల్ ఉంది కానీ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవును అవన్నీ ఉన్నాయి, అన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ అవేర్నెస్ అనేది నాకు తెలిసి చాలా మందికి, నేను మొన్న ఇప్పుడు నేను ఏమవుతుందంటే ఎలక్షన్ టైంలో నేను కాలేజెస్కి వెళ్తాను, స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను. సో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇది ఒక గ్యాప్ నాకు తెలిసింది, చాలా మంది స్టూడెంట్స్కి తెలియట్లేదు ఆ స్కిల్ యూటిలైజేషన్ ప్రాబ్లం అనేది. వాళ్ళు గ్రాస్ప్ ఎందుకు చేసుకోలేకపోతున్నారంటే ఇప్పుడు యూత్కి మనం ఎంకరేజ్ చేయాలి. పాలసీస్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ పెడుతుంది, వాళ్ళకి కంప్లీట్లీ ఎడ్యుకేషన్ అనేది లేదు, లేక ఆ పాలసీ అర్థం కానీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫరింగ్స్ ఏంటో కంప్లీట్గా తెలియట్లేదు ఆ బెనిఫిట్ తీసుకోవడానికి. అది మెయిన్ ఇష్యూ అంటాను నేను. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈవెన్ అబ్రాడ్ టాప్ 50 స్కూల్స్కి వెళ్ళడానికి జగన్ గారు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అకామిడేషన్ ఎక్స్పెన్సెస్ ఇస్తున్నారు, ఈవెన్ ఫుడ్, మెస్ చార్జెస్ అన్నీ ఇస్తున్నారు. బట్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకోవడానికి వాళ్ళకి తెలియాలి, వాళ్ళు ఎవరికి తెలియట్లేదు. అది నేను మెయిన్ అంటాను. ఈ అవేర్నెస్ ఐ థింక్ యూతే మోటివేటెడ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఎంతైనా మనం ఒక హార్స్ని లేక్ దగ్గర పట్టుకుని వెళ్ళగలం, కానీ మనం దాన్ని వాటర్ అయితే తాగించలేము కదా. సో నాకు తెలిసి యూత్కి నేను అదే అంటున్నాను, నేను ప్రతి కాలేజ్కి వెళ్ళి వాళ్ళకి మోటివేట్ చేస్తాను. మీరు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు మీరు తెలుసుకొని మీరు మీ పేరెంట్స్కి చెప్పాలి, ఏంటి మమ్మీ మనం ఎందుకు ఇది యూటిలైజ్ చేసుకోవట్లేదు, ఎలా యూటిలైజ్ చేసుకోవాలో మనం ముందుకి మనం ఒక ఫస్ట్ స్టెప్ వేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా అన్నీ మనకు ఒక సిల్వర్ ప్లేట్లో వేసిస్తారని. అమ్మ ఇవన్నీ నువ్వే మాట్లాడుతున్నావా? 6-7 years క్రితం చిన్న పిల్ల అమ్మాయి లాగా వదిలింది అమ్మాయి. అప్పుడే అమ్మాయి ఐడియా చెప్పింది, అంకుల్ ఇలా కాదు అంకుల్, ఛానల్ ఇలా ఉండాలి, అది ఇలా ఉండాలి, మన యాప్ ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉండాలి. ఇప్పుడు నా నెక్స్ట్ లెవెల్ రీసెర్చ్ కూడా నువ్వు పనిచేస్తావు కదా మా టీం నుంచి. డెఫినెట్లీ ఇంకా మా ఛానల్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా 100%. మేడం ఇంకోటి, ఇక్కడ వైసీపీలో ఇబ్బంది పడతారేమో ప్రశ్న అడిగేది, గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఎలాగా వాళ్ళందరూ కలిసి ఉన్నారా మీ అభివృద్ధికి, మీ విజయం కోసం, లేకపోతే అలాగే పెడముఖం ఉన్నారా? లేదండి. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే రాజు బలమైన వాడు అనుకోండి, ఆస్పిరెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తారు, ఆయన అనుకోలే తప్ప. సో లేదండి, అంటే ఇదే ప్రశ్న సాయిరాజ్ గారికి అడిగి ఉంటే పాపము టిఫిన్ చేస్తూ జాఫర్ గారు మాట్లాడటం అనేవాళ్ళు, ఎంత బ్యాలెన్స్ చెప్పారు. లేదు, వాస్తవం అదే. ఆస్పిరెంట్స్ ఎందుకు ఎక్కువ ఉన్నారు అంటే పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి సర్వే రిపోర్ట్స్ ఏది అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి అందరి మోటో ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పార్టీకి కట్టుబడి ఉండడమే. ఈ రోజు మరి నేను వెళ్తున్నానంటే ఎమ్మెల్సీ నత్తురామారావు గారు వస్తున్నారు, నత్తు నరేంద్ర గారు సీనియర్ నాయకులు ఆయన వస్తున్నారు, మిగతా వాళ్ళందరం కూడా మేము అందరం కలిసికట్టుగానే చేస్తున్నాం. సో నాతో అయితే అది ప్రజలు చెప్పాలండి, మీరే చెప్పాలి అయితే. మెయిన్లీ మేబీ సాయిరాజ్ గారు వైఫై ఉండొచ్చు, జిల్లా పరిషత్. సో జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారండి జగన్ గారు.
2 months ఈయన సింగిల్ హ్యాండెడ్గా ఈయనే చేశారు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే. సో నేను వెళ్ళకపోతే నాకైతే పైన పార్టీ నుంచి ఏంటంటే ఇప్పుడు దానికి మనకి గడప గడపకు మన ప్రభుత్వానికి గవర్నమెంట్ మనకి ఎవ్రీ సచివాలయానికి 20 lakhs ఇచ్చేవారు. సో మనకి ఇక్కడ లోకల్గా టీడీపీ ఎమ్మెల్యే, సో మన నిధులు మనం ఇస్తున్నాం కాబట్టి ప్రోటోకాల్ వైజ్గా నేను సైన్ చేయాలని నాకు చెప్పారు, మీరు తిరగండి అని. సో అది నేను తిరగడము నాకు అది ప్లస్ అయిందండి. ఇక్కడ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే అశోక్ని కాదని పెరియా విజయకి ఎందుకు వెయ్యాలి ఓటు జనాలు? 2 years నుంచి నన్ను చూస్తున్నారు జడ్పీ చైర్మన్గా. 2 terms ఆయన ఎమ్మెల్యేగా ఆయన్ని చూశారు. సో ఆయన చేసింది ఏంటి, నేను 2.5 years నేను జడ్పీ చైర్మన్గా వచ్చిన తర్వాత నేను చేసింది ఏంటి? జడ్పీ గ్రూప్ రాజకీయాలు లేవుగా, వైసీపీలో ఉంది కదా, లేదండి. ఎందుకంటే ఇవాళ గ్రూప్ రాజకీయాలు వైసీపీ వాళ్ళని ఓడించుకుంటారు ఇక్కడ ఈ కాన్స్టిట్యూన్సీలో అనేది అంటారు జనాలు. అలా అనుకుంటున్నారు కానీ అలా ఏం లేదండి. లాస్ట్ టైం అయితే మనం నారో ఓట్స్ తోనే ఓడిపోయాం, 7,000 votes. అంతకు ముందు మనకి ఏదైతే ఉందో 27,000 votes తో మరి ఆయన గెలిచారు అంత 2014. ఓకే. కొన్ని బ్యాడ్ రూమర్స్ వాళ్ళు స్ప్రెడ్ చేయడం వల్ల నారోలో మనం ఓడిపోయాం తప్ప ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మార్కు మా నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా వేశారు. సో అది డెఫినెట్ గా ఉంటుందండి. సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నప్పుడు బాగుందా, పాలిటిక్స్ వచ్చిన తర్వాత బాగుందా? సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నప్పుడే చాలా బాగుండిందండి. సో చాలా కనెక్టివిటీ ఉంటుంది. సో ప్రజలతో నిస్వార్థంగా చక్కగా హాయిగా నాకు నేనుగా ఉండేదాన్ని. ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చేసరికి ఏంటంటే ఆలోచించి మాట్లాడాలి అనేది కొంచెం అలా ఉంటుంది. సో సోషల్ గా ఉన్నప్పుడే అప్పుడే బాగుండేది. అవును, చాలా చేసామండి మేము. ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు మేము ఇక్కడ క్యాన్వసింగ్ చేశాను నేను. సో క్యాన్వసింగ్ చేసినప్పుడు నేను చూసింది ఏంటంటే ఏ ఊరు వెళ్ళినా సరే 3-4 people ఒక గ్రామంలో కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అయ్యేవారు. సో అది మా అత్తగారికి కిడ్నీ ప్రాబ్లం ఉండింది. సో నాకు దానికోసం కొంచెం అవగాహన ఉంది. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, ఏమీ లేదు, ఎవ్వరు ఆదుకోవట్లేదు అని అనిపించి ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతే శాలరీ ఉందో అదంతా కూడా ఉద్దానం ఫౌండేషన్ పెట్టి అది మేము డిస్ట్రిబ్యూట్ చేసాం 2000 లాగా హోల్ శాలరీ. ఆ తర్వాత ఇక్కడ వాటర్ ప్రాబ్లం వల్ల మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం, అంబులెన్స్ ఇవ్వడం, ఎక్కడైనా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయడం. మరి ఇది కాకుండా మనము నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, యాక్టివిటీస్కి వస్తాను. ఈ ఉద్దానం గురించి కిడ్నీ సమస్య తెలిసిన తర్వాత అమ్మాయికి ఇవ్వరు, అబ్బాయికి అమ్మాయిని ఇవ్వరు, అమ్మాయికి పంపరు అని అంటారు కదా. మీ ఫాదర్ అంత ధైర్యం చేశారు విషయంలో? అప్పటికి అవునండి, అప్పటికి మాకు మ్యారేజ్ అయిపోయి 9 years అయిపోయిందండి. అసలే ఏం తెలియదు, నేను ఇక్కడ అసలు ఏం తెలియదు. లేదండి, అమ్మో అనేవి అనిపించలేదు. మనం చాలా బాధ అనిపించింది, ఇదేమిటి ఇక్కడ ఇలా ఉంది అనేసి బాధ అయితే అనిపించింది. చాలా కాన్షియస్ గా ఉండి ఎవ్రీ ఇయర్ క్రియాటిన్ టెస్ట్ చేయించుకుంటూ ఉంటాం. సో ఇప్పటికీ మేము మెడికల్ టెస్ట్లు రెగ్యులర్గా చేయించుకుంటూ మినరల్ వాటర్తోనే ఫుడ్ అవి వండించడం, తాగడం అంతా మినరల్ వాటర్ ఇంకా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నాం మేమైతే. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వచ్చాక వాళ్ళు ఎవ్రీ మంత్ వస్తున్నారు, ప్రతి గ్రామంలో వాళ్ళు టెస్టులు చేస్తున్నారు 5 persons లాగా. సో అందులో క్రియాటిన్ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఇంకోటి, ఇది శాశ్వత పరిష్కారం ఎప్పుడు వస్తుందండి? కనీసం ఆ మిస్టరీ అయినా వీడిందా? మొత్తం ప్రపంచంలో ఉండే కిడ్నీ డిసీజ్ ఎందుకు వస్తుంది అని చెప్పిన వాళ్ళలో ఉదాహరణ ఉంది. పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడు అంటారు? ఇక్కడ వాటర్ వల్ల ప్రాబ్లం అన్నదే అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కొబ్బరి తోటలు, దానికి ఎర్రినల్లి అనే డిజీజ్ రావడం, సో టేబుల్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయిందని చెప్పడం. సో మళ్ళీ వాటర్ ఉన్నా కానీ సిలికాన్, లెడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఒక కారణం అని చెప్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే అన్న మాట ప్రకారంగా ఇవాళ ఉద్దానానికి ఆయన ఒక బ్లెస్సింగ్ అనే చెప్పాలి. హిరమండలం నుంచి మనకి 700 crores తో ఈ రోజు ప్రతి ఇంటికి వాటర్ వెళ్ళే విధంగా మన ఒక్క ఇచ్చాపూర్ నియోజకవర్గంలోనే 805 గ్రామాలకి పనులైతే అవుతుంది. ఈ ఎఫర్ట్స్ వల్ల ఈ వ్యాధి తీవ్రత తగ్గిందా మేడం? కొత్త కేసులు నమోదు కావడం కానీ అలాగా?
అంటే ఆల్రెడీ మనం కొన్ని మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇవ్వడం వల్ల ఇప్పుడైతే కొంత అవగాహన వచ్చింది, ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఒక 1 year తర్వాత మనం రిజల్ట్స్ చూస్తే మనకి తెలుస్తుందండి పూర్తిగా కొత్త కేసెస్ ఏం రాకుండా. ఎగ్జిస్టింగ్ కేసులు ఉంటాయి కదా, డయాలసిస్ మీద ఉన్న కేసులు ఉంటాయి కదా, కిడ్నీస్ పాడైపోయి వాళ్ళకు ఈ రక్షిత మంచినీళ్ళు పథకం దానివల్ల రిజల్ట్ ఉంటుందా, ఏదైనా ఎక్స్పెన్షన్ కావాలి? వాళ్ళు ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు లిమిటెడ్ వాటర్ తాగాలి, వాళ్ళు తాగాల్సిందే. సో ఒక గ్లాస్ కన్నా వాళ్ళు ఎక్కువ తాగడానికి లేదు. సో అవి కూడా వాళ్ళు ఈ మినరల్ వాటరే తాగుతున్నారు. సో రాకుండా ప్రివెన్షన్ ఇది యాక్చువల్లీ. సో వచ్చేసిన వాళ్ళకి ప్రివెన్షన్ అంటే మరి ఏం చేయలేము. సో రాకుండా ప్రివెంట్ చేయడానికి ఇప్పుడు ఈ ఉద్దాన వాటర్ స్కీమ్ కాబట్టి కమింగ్ డేస్ లో కేసెస్ అయితే తగ్గుతాయని నేను అనుకుంటున్నాను. అవునండి, 10,000 పెన్షన్ ఇస్తున్నారు. క్రియాటిన్ 5 points ఉన్న వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. ఏ గవర్నమెంట్ ఇవ్వలేదు అసలు. 5 క్రియాటిన్ లెవెల్స్ దాటితే సీరం క్రియాటిన్స్ వాళ్ళంతా డయాలసిస్ లో పోవడమే కదా. అంటే కొంతమంది మెడిసిన్ అంటే 8-9 క్రియాటిన్ ఉన్న వాళ్ళు డయాలసిస్ చేసుకుంటున్నారు. సో 5 కొంత మీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు మెడికేషన్స్ మీదే ఉంటున్నారు. సో వాళ్ళందరికీ వాళ్ళకి ఆ అవేర్నెస్ వచ్చిందా, ఆ భయం కొంచెం పోగొట్టగలిగారా అంట? వచ్చిందండి. అయినప్పటికీ కూడా ఇది ఇంకా చాలా రిమోట్ ఏరియా. ఆల్మోస్ట్ ఆల్ మన ఇచ్చాపురము శ్రీకాకుళం జిల్లాకి చిట్ట చివర. మరి ఇటు నుంచి చూస్తే మనమే సింహద్వారం లాగా ఉంటాం ఈశాన్య మూల నుంచి ఇచ్చాపురం. అయితే ఇక్కడ కల్చర్ కొంచెం ఒరిస్సా మిక్స్. వీళ్ళు ఏంటంటే ఒక వ్యాధి మాకు కిడ్నీ ప్రాబ్లం అని వచ్చిందని చెప్తే మినరల్ వాటరే. సో వాళ్ళు ఏంటంటే సగం మంది భయపడి టెస్టులు కూడా చేయించుకోరండి. అలాంటప్పుడు నేను మెడికల్ క్యాంప్స్ పెట్టాను, చాలా మెడికల్ క్యాంప్స్ పెట్టి చాలా అవేర్నెస్ చేసి ఇప్పుడు అందరూ కొంచెం చేయించుకుంటున్నారు. ఈ ఉద్దానం ఫౌండేషన్ నాకు తెలిసి ఒక 7-8 years నుంచి పనిచేస్తున్నాయి కదండి. 8 years నుంచి అప్పుడు గజల్ శ్రీనివాసం తీసుకుని ఇంటర్నేషనల్ లెవెల్ ఆ ఎఫెక్ట్స్ కూడా పనిచేస్తున్నాయి చేసేయండి. అప్పుడు మినరల్ వాటర్ లేదండి, ఆపలేదు. అప్పుడు మనం మినరల్ వాటర్ ప్లాంట్స్ ఇచ్చాము, అవి ఇప్పటికీ రన్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కిడ్నీ పేషెంట్స్లో ఎవరైనా పేరెంట్స్ చనిపోతే కొంచెం అనాథుల్లా ఉండిపోయిన పిల్లలందరినీ నేను అడాప్ట్ చేసుకొని కొంతమందిని చదివిస్తున్నాము. కొంతమంది చిన్నపిల్లలు అయితే వాళ్ళకి సుకన్య సమృద్ధి పథకం కింద వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కడుతున్నాను. సో పాస్ట్ 7-8 years నుంచి కట్టాను, అది 15 years ప్లాన్. సో ఇంకా కడతాను. మేడం, మీకు ఈసారి గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి జరిగే మేలు ఏంటారు? ఒక 4 పాయింట్స్ చెప్పండి. ఓన్లీ 4. స్వార్థంగా కష్టపడి ప్రజలకి నేను వాళ్ళకి ఏది కావాలన్నా వాళ్ళు నా దగ్గరికి వస్తే డెఫినెట్గా హెల్ప్ అవుట్ చేస్తాము. ఇది కాకుండా ఇక్కడ ఉద్దానానికి 3 problems ఉన్నాయండి మెయిన్గా. ఒకటి కిడ్నీ ప్రాబ్లం, దానికి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేశారు. ఇప్పుడు దీనికి అనుసంధానంగా మనకు పలాసలో అయితే సూపర్ స్పెషాలిటీ ఉన్నారు. 70% మోర్ దెన్ 70% వర్క్ అయిపోయింది. సో 1 year తర్వాత వస్తుందని. వేరియేషన్ పర్సెంట్ కొత్త కేసుల్లో మీరు 2-3% అన్నారు కదా, రిజల్ట్ బాగా ఇంకా రావాల్సిన అవసరం ఉంటుంది రావాలి. అది ఒకటి. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చారు. ఇప్పుడు రీసెర్చ్ కూడా వచ్చింది కాబట్టి నిజంగానే రీసెర్చ్ కనుక జరిగితే మనకి రూట్ కాజ్ ఏంటో తెలుస్తుంది. దానికి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక మార్గం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు. రెండోది ఏంటంటే ఇక్కడ సైక్లోన్ ప్రోన్ ఏరియా, ఎప్పుడు ఏ సైక్లోన్ వస్తుంది ఏంటో అలా ఉంటుంది. సో దానివల్ల ఇక్కడ ఎక్కువ కూడా రైతాంగం మీద బేస్ అయిన ఏరియా ఇది. సో ఇక్కడ మాకు సాగునీరు లేదు. సో వంశధార ఏదైతే ఉందో phase 2లో ఇచ్చాపురం వరకు రావాలి అని మనం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. ఈసారి మాత్రం గెలిస్తే తప్పకుండా చేయడానికి. సో దానికి పలాస వరకు అన్నారు, మేము ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ అడుగుతున్నాం. సో దానివల్ల కొంత సాగునీరు వస్తుంది. సైక్లోన్ వల్ల ఇక్కడ ఎక్కువ మాకు ఇక్కడ కరెంట్ ఇబ్బందులు మీరు చూసారు కదా, ఇక్కడ 3 phase కరెంటే లేదు మాకు. సో మనకి మేము వచ్చిన తర్వాత మొన్న ఈ మధ్య 11 kV సబ్స్టేషన్ ఒకటి కవిట్లో పెట్టాము. దానివల్ల ఏంటంటే 24 hours అన్ని మండలాలకి కరెంట్ వచ్చేటట్టుగా టౌన్ ఫీడర్ పెట్టాము. రేపు పొద్దున్న అప్కమింగ్ డేస్లో ఒక ఇండస్ట్రియలైజేషన్ పెట్టాలంటే 365 kV ఉండాలి కాబట్టి అది మనం కొరలంకి ప్రపోజల్ పెట్టాము. అది ఫైనల్ స్టేజ్లో ఉంది. సో మళ్ళీ మన ప్రభుత్వం వస్తే అది ఇండస్ట్రియలైజేషన్ కోసం అది శాంక్షన్ అవుతుంది. మనం కోకోనట్ పార్క్కి ప్రపోజల్ ఇచ్చాము. అది కూడా అయితే కొంత
మనకి ఇక్కడ ఉన్న కోకోనట్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి కొబ్బరి రైతులకి చాలా ఉపయోగకరం పడుతుంది. సో నా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు చేయడము ఈ ఆర్బీకేస్లో ఎలా అయితే తీసుకుంటున్నారో అప్పుడు నేను ప్రపోజల్ పెట్టాను, అన్న ఇక్కడ కొబ్బరి కూడా నష్టపోతున్నారు, ఎలా అయితే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో కొనుగోలు చేయండి అని. మన కేంద్రం నుంచి ట్రైన్ ఒకటి వస్తుందండి. సో ఈ కోకోనట్ పార్క్ తో పాటు కిసాన్ రైల్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ సోంపేటలో మాకు ల్యాండ్ స్లైడింగ్ అంటే ఇప్పుడు ట్రైన్ వస్తే దాంట్లోంచి ఎక్కించడానికి కానీ దించడానికి కానీ అవుతుంది. సో అది వస్తే కనుక కొంచెం ఎక్స్పోర్ట్ కి వాటికి వస్తుందని అది కూడా మేము చెప్పున్నాము. సో దీని మీద అన్నిటి మీద వర్కౌట్ చేస్తాం. నాకు ఇక్కడ ఒకటే మేడం, మీతో ఇంటర్వ్యూ చేయడానికి స్వార్థం ఏంటంటే కనీసం ఈసారి అయినా కూడా ఆ ఉద్దానం కిడ్నీ సమస్యకి శాశ్వత పరిష్కారం దొరకాలని చెప్పి కోరుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ఇష్యూని లైమ్లైట్లోకి తీసుకుని వచ్చాను అని చెప్పి ఉద్దాన ఫౌండేషన్ నుంచి మీరు ఎఫర్ట్స్ పెట్టారు, బాగానే ఉంది, కానీ ఇంకా పరిష్కారం అవసరం ఉంది. అమ్మ నువ్వు యాక్చువల్గా ఇక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ ఉద్దానం ప్రాంతంలో ఆ పేషెంట్ చూస్తున్నప్పుడు, ఎందుకంటే నువ్వు చదువుకున్నావు బెంగళూరు, ఆ సమాజంలో తిరిగావు, ఇంకా లండన్కి వెళ్తున్నావు, లండన్ బిజినెస్ ముందుకు దాన్ని కంగ్రాచులేషన్, లండన్ బిజినెస్ స్కూల్లో సీట్ కూడా సంపాదించడం చాలా చిన్న విషయం కాదు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఉద్దానం గురించి ఆలోచించాలా? డెఫినెట్లీ ఐ థింక్ వీళ్ళు ఏదైతే ఫౌండేషన్ పెట్టారో అది ప్రజలు మంచి కోసమే కాబట్టి అది ఎప్పుడు స్టాప్ చేయకూడదు. అండ్ ఎవెన్చువల్లీ అది అలా రన్ అవుతూ ఉండాలి. బికాస్ అది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ఫౌండేషన్, అది ఏ పొలిటికల్ దీనికి సంబంధం లేనిది కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ఇక్కడ ఉన్న ఎన్ని రోజులు అయితే ప్రాబ్లం ఉందో అన్ని రోజులు అది రన్ అవుతుంది. ఈరోజు రాకెట్ సైన్స్లో ఉన్నాం మనమంతా, ఇంకా మనము కిడ్నీ సమస్యకు పరిష్కారం కనుక్కోవడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము అంటే పొలిటీషియన్స్ యొక్క చిత్తశుద్ధి లోపమా, లేకపోతే సైన్స్ ఇంకా రీచ్ కావాల్సిన అవసరం ఉందా, వ్యవస్థ రిసోర్సెస్ లేవు? బికాస్ ఈ హాట్స్పాట్ అనేది మనం చూస్తే ఓన్లీ 3 ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ లోనే ఉంది. ఒకటి ఇక్కడ, ఇంకొకటి శ్రీలంక అండ్ ఐ థింక్ వన్ మోర్ ఇస్ ఇన్ ఆఫ్రికా. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ అడ్వాన్స్డ్ మెడికల్ ఫోర్సెస్ ఏమైతే ఉన్నాయో, రీసెర్చ్ సెంటర్స్ కానీ మన హార్వర్డ్ అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఏమైతే స్పెసిఫిక్లీ, బికాస్ రీసెర్చ్కి చాలా ఫండింగ్ కూడా ఉంటుంది, మనం దాన్ని మోటివేషన్గా తీసుకొని వాళ్ళు యాక్చువల్లీ వచ్చి వాళ్ళు ఒక సాలిడ్ ఇక్కడ ఉండి చేశారు అంటే బహుశా పరిష్కారం రావచ్చు. బట్ దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా డెవలపింగ్ కంట్రీ మంది, ఇంకా అక్కడ దాకా రీచ్ అవుతుంది. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వైజ్ కానీ, మెడికలీ మనకి ఇంకా టెక్నాలజీ వైజ్ కానీ ఇంకా కొంచెం ల్యాగ్ ఉండడం వల్ల మనకి ఇంకా పరిష్కారం దొరకట్లేదేమో. బట్ హోప్ఫుల్లీ సమ్ డే మన సొంత వాళ్ళే ఇక్కడ ఒక హైలైట్ చేసి మన సొంత రీసెర్చ్ టీమ్ ఇక్కడ యాక్చువల్లీ వచ్చి ఆ రైట్ రిసోర్సెస్, రైట్ టెక్నాలజీ అన్నీ ఉంటే నాకు తెలిసి ఈవెన్చువల్లీ మనం తెలుసుకుంటాం ఎందుకు ఇష్యూ ఎక్కడ వస్తుంది. ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళామా, కవిటి, సోంపేట, ఇచ్చాపురము ఆ ప్రాంతాలకు వెళ్ళినావా? వెళ్ళి పాపం ఆ పేషెంట్స్తో మాట్లాడటం ఇలా గుండె బరువు ఎక్కుతుంది కదా బాగా. అయ్యా వాళ్ళకి పాపం అంటే ఎందుకు వస్తుందో వాళ్ళకే తెలియదు. వాళ్ళు కూడా చాలా ఎంత ఇదిగా ఉన్నా పాపం వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళకి భయం ఏంటంటే పేరెంట్స్ ఇప్పుడు ఉన్నారనుకోండి, ఈవెన్ నేను స్మాల్ కిడ్స్ యాజ్ స్మాల్ as 7 years old కూడా కిడ్నీ డిసీజెస్ రావడం చూశాను. అది చాలా టఫ్ కదా, బికాస్ ఆ వయసులో మనం యూజువల్లీ ఆడుకుంటాం, మన అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవు మనకి, లైక్ డైటరీ రిస్ట్రిక్షన్స్ అవన్నీ ఉంటాయి, ఆ తినే చాక్లెట్స్ అవన్నీ తినకూడదు, లైక్ ఆ ఏజ్ పిల్లలు కూడా అది రావడం అనేది కొంచెం ఇప్పుడు తగ్గింది కదమ్మా. ఇంతకుముందు 5-6 years బ్యాక్ క్రియేటిన్ లెవెల్ 3-4 దాటినా కూడా సూసైడ్ చేసిన కేసులు చాలా ఉన్నాయి ఇచ్చాపురంలో కానీ. ఏం మేడం అవును కదా, సూసైడ్ చేసుకున్నారు, అమ్మ ఇంకే నా జీవితం అయిపోయిందని చెప్పి. డెఫినెట్లీ ఆ టైంలో నాకు తెలిసి వాళ్ళు ఎవరికి అంత ఉండేది కాదు, వాళ్ళందరూ ఇక్కడ డాక్టర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బేసిక్ కూడా ఉండేది కాదు. అండ్ చాలా మందికి వచ్చినా సరే వాళ్ళకి ఇంకా వచ్చేసింది, ఇంకా మా లైఫ్ ఎండ్ అయిపోయిందనే దీంట్లోనే ఉండేవాళ్ళు. ముందు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు మనం స్టార్టింగ్లోనే ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సిమ్టమ్ లైక్ మనకి స్వోలెన్ ఫీట్ అవ్వనివ్వండి, వాటర్ రిటెన్షన్ అవ్వనివ్వండి, వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. ఆ బేసిక్ టెస్టింగ్ అనేది వాళ్ళకి ఎప్పుడు తెలిసేది కాదు, అవేర్నెస్ అనేది లేదు. చాలామంది ఎడ్యుకేటెడ్ కాదు, ఇక్కడ స్కూల్ ఫెసిలిటీస్ కానీ ఆ లెవెల్ ఆఫ్ అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేయలేదు ఇక్కడ ఇంతకుముందు. అమ్మ ఒక నిజాయితీగా ఒక మాట చెప్పు, జగన్ గారి పాలన ఎలా ఉంది? డెఫినెట్లీ బాగుంది. అంటే మీ డాడీ మీ మమ్మీ ఆ పార్టీలో ఉన్నారని చెప్పి బాగుందా? లేదు చూసినప్పుడు చూడండి ఆ పాప చూడొద్దు చెప్పండి. లేదు, అండ్ ఆయన పాలన తను కాలేజ్ చదువుతున్న రోజుల్లో ఆసరా మీద తను ఒక రీసెర్చ్ చేసింది మా అమ్మాయి, దాంట్లో వాళ్ళ కాలేజ్లో 2nd వచ్చింది. ప్రాజెక్ట్ తను తీసుకుంది ఆసరా మీద. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ మాకు ఏంటంటే మీరెవరు రావద్దు, అక్కడ లోకల్ గా ఎంపీపీ సర్పంచ్ ఎవరు రావద్దు,
నేను నిజంగా ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళతోనే మాట్లాడతానని ఎవరిని రానికుండా తను ఇండివిజువల్ గా ఎన్ని శాంపిల్స్ ఒక 150 to 200 శాంపిల్స్. వాళ్ళతో మాట్లాడావా, నువ్వే వెళ్ళావా? అంటే సాయిరాజ్ వాళ్ళ పాపం తెలియదు వాళ్ళకి? తెలీదు, నేను చెప్పదలుచుకోలేదు. బికాస్ ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు ఏంటి పార్టీ తరఫున వచ్చి చేస్తుంది అని. మారువేషంలో వెళ్ళి చేసావు? అఫ్ కోర్స్ తెలుసు నేను, బట్ అందరికి ఆ అవేర్నెస్ అనేది లేదు నేను ఎవరో. సో లక్కీలీ నేను దాన్నే బ్యాంక్ చేసి వాళ్ళకి ఒక ఫామ్ లో నేను వాళ్ళకి అందరికి క్వశ్చన్స్ అడిగి ఓకే ఏంటి ఇష్యూస్ అని నేను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. జాఫర్ గారు.